హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు గురువారం కావున నేను ఇద్దరు పిల్లలు కలిసి బాబావారి టెంపుల్కి వచ్చామండి. అసలు యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలో వస్తుండే అండి, అప్పుడు స్కూల్ ఉండే కాబట్టి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక మనం వెళ్దాం మమ్మీ అనేసరికి మార్నింగ్ టైంలో వచ్చానండి. ఒకసారి మీకు కూడా బాబావారి దర్శనం చేయించినట్టు ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మీరు కూడా ఒకసారి బాబావారిని చూడండి. ఇక్కడ చూడండి, గౌతమ్ కృష్ణ నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మీకు చూడడానికి వచ్చాడనమాట. ఎందుకోనండి, మనసు బాగాలేకపోయినా ఏదైనా కలతగా ఉన్నా కానీ ఎప్పుడైనా సరే బాబావారి టెంపుల్కి వస్తానండి. ఎందుకు నాకు బాబావారు ఏదో ఒక ఆన్సర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అందుకనే ఇక ఈరోజు కూడా వచ్చానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ గురువారం నాడు బాబావారి టెంపుల్ దగ్గర మనకు అన్నదానం కూడా చేస్తారండి. చాలామంది వస్తారు. అంటే బాబావారి దేవాలయంలో ట్రస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక వ్యాన్లో తెచ్చి అందరికీ అన్నదానం చేస్తారండి. చాలా నీట్గా ఉంటుంది అన్నదానం కార్యక్రమం కూడా, మంచిగా చేస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకుంటే నేను ఇది పంచుతాను అది పంచుతాను అని అంటారు కదా నైవేద్యాలు. సో ఇక్కడ కూడా చాలామంది అండి బాబావారి టెంపుల్లో గేట్ పక్కన అందరూ అక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక తీరితే పులిహోర అలాగే బాబావారికి రొట్టెలంటే ఇష్టం కదా, ఆ తర్వాత పాలకోవా ఇవన్నీ అక్కడ పంచి పెడతారండి. ఇక్కడ చూడండి, నేను ఇద్దరు పిల్లలు కలిసి వచ్చామని చెప్పాను కదా, భలే హ్యాపీగా అనిపిస్తుందండి. వాళ్ళకు కూడా జస్ట్ అలా టైంపాస్ అయినట్టు అనిపిస్తుంది. నేను మీకు చెప్పాను కదా, మా రామ్ చరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి వాడు కూడా మంచి మార్కులతోటి పాస్ అయ్యాడండి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తాడు. అంత బాబావారి ఆశీస్సులతోటే జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడేనండి బాబావారి గేట్కి పక్కన ఒక 2 అడుగుల దూరంలో ఇక్కడ ఒక ట్రాలీ వస్తుందండి. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి ట్రాలీ వస్తుంది. ఇక్కడైతే ఇక అన్నదానం చేస్తారండి. ఉన్నోడు లేనోడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాబావారి ప్రసాదాన్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి. చాలామంది వస్తారు. ఇక చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదా వ్యాను. ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెడతారండి. చాలామంది వస్తారు. ఇటువైపు ఏమో లేడీస్ లైన్, అటువైపు ఏమో జెంట్స్ లైన్ ఉంటుందండి. ఇక మా రామ్ చరణ్ ఏమో అటువైపు నిలబడ్డాడు, మా గౌతమ్ కృష్ణ ఏమో నా ముందు నిలబడ్డాడు అనమాట. చూపిస్తున్నాను చూడండి ఎంతమంది ఉంటారో. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా అమూల్యమైనదండి. ఇలాగే నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.